హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఇంట్లో ఉండే వాటితోనే 4 రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మామిడి పండ్లతో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మనకి మామిడి పండ్లు సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంటాయి కదా, వాటితో ఇలా ఒకసారి కుల్ఫీని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగో కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక నేను 3 మామిడి పండ్లను తీసుకున్నాను. ఇలా పండుగా ఉన్న వాటిని తీసుకొని దీన్ని కుల్ఫీని చేసుకోవచ్చండి. ఇలా ముందు భాగంలో దీన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ కట్ చేసుకున్న దాన్ని మనం దీనికి క్యాప్లా వాడాలండి. ఇలా కట్ చేసుకున్న మూతని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఉన్న మామిడి పిక్కను మొత్తం జాగ్రత్తగా రౌండ్గా మొత్తం తీసేయాలి. ఇలా ఎక్కడ కట్ కాకుండా తీసేసి దీనిలో ఉన్న జ్యూస్ని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 500 ml వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టి పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి. అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఛానల్లో చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఇంకా కుల్ఫీ రెసిపీస్ ఉన్నాయండి. చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చుట్టూ ఉన్న మీగడం కూడా పాలలోకి అనుకుంటూ ఒక 50% వరకు పాలను మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడే దీంట్లో 100 grams వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మీరు దీంట్లో షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి, కానీ మిల్క్ మేడ్ వేస్తే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఈ మ్యాంగో కుల్ఫీకి చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో మిల్క్ మేడ్ వేసిన తర్వాత 30% వరకు పాలు ఉన్నాయండి. ఇంకా అంతా చిక్కబడిన తర్వాతనే దీంట్లో 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలండి. చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు స్టవ్ పై నుండి దించేసి మొత్తం చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాంగోస్లోకి దీన్ని పోసుకోవాలి. ఇది మొత్తం చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్లోకి మరిగించి పెట్టుకున్న పాలని దీంట్లో నిండా పోసుకొని తీసుకోవాలి. ఇలా గిన్నెలో మామిడి పండును పెట్టుకొని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని దీని నిండా పోసుకోవాలి. ఇలా మామిడి పండు నిండా పోసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసిన మూత ఉంది కదండి, దాన్ని దీనిపైన కవర్ చేసేయాలి. ఇలా మొత్తం రెండింటికి పెట్టుకొని వీటిని ఒక 8 గంటల వరకు లేదా రాత్రి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉండనివ్వాలి. అప్పుడే ఇవి గట్టిగా తయారై మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడి పండ్లని ఒక 10 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఒక 10 గంటల తర్వాత తీస్తే చూడండి, ఇవి గట్టిగా తయారయ్యాయి. ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టుని మెల్లగా మొత్తం తీసేయాలి. మీకు చల్లగా అనిపిస్తే టిష్యూ పేపర్ పెట్టుకొని కూడా ఇలా పొట్టు తీసేసేయచ్చు. ఇలా మొత్తం రెండింటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు మామిడి పండ్లు తీసుకునేటప్పుడు కొంచెం పొడుగుగా ఉన్నవి అలాగే వెడల్పుగా ఉన్న మామిడి పండ్లు తీసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. ఇలా మీరు వీటిని కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా తినొచ్చండి. ఇలా మీరు తప్పకుండా ఒకసారి మామిడి పండ్లతో కుల్ఫీని ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి సీతాఫలంతో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ఈ ఐస్ క్రీమ్ని చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ చేయడానికి నేను ఇక్కడ బాగా పండిన సీతాఫలాలను 3 తీసుకున్నానండి. చూడండి, ఇలా బాగా పండి ఉంటే సీతాఫలాల నుండి మనకి గుజ్జు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు సీతాఫలం నుండి గుజ్జు తీసుకొని ఇలా ఒక జాలిలోకి వేసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే కింద మొత్తం సీతాఫలం యొక్క గుజ్జు పడుతుందండి. పైన గింజలన్నీ అలాగే ఉండిపోతాయి. చూడండి, ఇలా సీతాఫలం పేస్ట్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇక నేను మిక్సీ జార్లోకి షుగర్కి బదులుగా మిశ్రీని వాడుతున్నానండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు వీటిని డైరెక్ట్గా దంచి కూడా వేసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి 1 కప్పు వరకు సీతాఫలం నుండి తీసిన గుజ్జు అలాగే 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వాడుతున్నాను.
ఇక్కడ తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని 1 కప్పు వరకు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు ఫ్రెష్ క్రీమ్కి బదులుగా విప్పింగ్ క్రీమ్ కూడా వాడొచ్చండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇక్కడ మిక్సీని నేను మిక్సీ చేసి తీసుకున్నాను కదండి, దాన్ని 1/2 కప్పు వరకే వేసుకుంటున్నాను. దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఏదైనా మూత ఉన్న బాక్స్లోకి పోసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న కస్టర్డ్ యాపిల్ పల్పుని ఇందులోకి వేసుకుంటున్నాను. దీన్ని వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ తినేటప్పుడు పల్ప్ అక్కడక్కడ తగులుతుంటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ పైన మూత పెట్టేసి దీన్ని ఒక 10 గంటల వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. లేదా నైట్ మొత్తం మీరు రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 10 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇప్పుడు ఒక 10 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఐస్ క్రీమ్ ఎంత గట్టిగా వచ్చిందో. కన్సిస్టెన్సీ అనేది కూడా కరెక్ట్గా ఉంది. ఇలా చాలా తక్కువ టైంలో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో 3వ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్తో టేస్టీగా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. బయట కొనే ఐస్ క్రీమ్లో టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు వరకు వాటర్ మిలన్ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయకుండా ఇలా జల్లెడలో వేసి సీవ్ చేసుకొని జ్యూస్ తీసుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ జ్యూస్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ని మీరు తీపిని పట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు వేసానండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు వరకు వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా కొన్ని వాటర్ మిలన్ ముక్కలు వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ తింటుంటే అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసినవన్నీ ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక నేను వాటర్కి బదులుగా ఒక బౌల్లోకి వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్లోకి పోసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్ పోసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు మరిగించుకోవాలండి. ఇక నాకు ఒక 2-3 నిమిషాల వరకు ఇలా చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారేలోపు నేను ఇక్కడ 1 కప్పు వరకు థిక్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో లో స్పీడ్లో ఒక 5-6 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకుంటే బీటర్తో అయినా కూడా బీట్ చేసుకోవచ్చండి. లేకుంటే మిక్సీలో వేసి కూడా బీట్ చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారబెట్టుకున్న వాటర్ మిలన్ మిక్చర్ని పోసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టుగా రెండింటిని లో స్పీడ్లోనే హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. మనం దీన్ని ఎంత బాగా బీట్ చేస్తామో ఐస్ క్రీమ్ మనకి సాఫ్ట్గా స్మూత్గా అంత బాగా వస్తుందండి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇందులో వేసిన వాటర్ మిలన్ ముక్కలు కూడా అలాగే ఉండిపోయాయి బీటర్తో బీట్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా బాక్స్లో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇలా బాక్స్ పైన మూత కాకుండా బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు 3 గంటల తర్వాత తీస్తున్నాను. చూడండి ఇలా కొంచెం గట్టిపడ్డ తర్వాత దీన్ని ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ ఛానల్లో చాలా రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ ఉన్నాయండి. చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బీటర్తో మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా బబుల్స్లా రావాలండి. ఇలా బబుల్స్లా వస్తే మనం చేసే ఐస్ క్రీమ్ బయట ఎలా ఉంటుందో టెక్స్చర్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే బాక్స్లోకి వేసుకోవాలి.
ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు ఒక 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకుంటే నైట్ మొత్తం అయినా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు. నేనైతే 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు దీన్ని 8 గంటల తర్వాత తీస్తున్నాను. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రెష్గా వాటర్ మిలన్తో ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బయట ఐస్ క్రీమ్ పార్లర్లో ఎలా ఉంటుందో అలాగే మీకు కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ వీడియోలో చివరి వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. మనం సమ్మర్లో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా పిల్లలకి ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా చేసిన ఐస్ క్రీమ్లు బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 500 ml వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఈ పాలని కొలతల్లో చెప్పాలంటే 2 కప్స్ వరకు ఉంటాయండి. నేను పాలని ముందుగానే మరిగించి తీసుకున్నాను కాబట్టి ఒక పొంగు వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుంది. పాలని ఇలా కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పాలను పోసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి తీసుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలలోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇక నేను 1/2 కప్పు వేసా కదండి, మీరు తినే తీపిని బట్టి షుగర్ వేసుకోండి. కొంచెం షుగర్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. షుగర్ కరిగే వరకు ఒకసారి ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి పాలని. ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి తీసుకున్న పాలలో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఆప్షనల్ అండి. పాలు చల్లారిన తర్వాతనే దీంట్లోకి మిల్క్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని పాలు మరుగుతున్నాయి కదండి దీంట్లోకి వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని వేసిన తర్వాత 3-4 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఈ కస్టర్డ్ పౌడర్ని ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే కస్టర్డ్ పౌడర్ తొందరగా గట్టిపడుతుందండి. అలా కాకుండా ఇలా నెమ్మదిగా దీన్ని కలుపుకుంటూ దగ్గరగా అయ్యే కొద్దీ మనం దీన్ని కలుపుతూ ఉండాలి. చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై నుండి దించిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇంకా చిక్కబడింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ ఛానల్లో ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ రెసిపీ ఉందండి, చూడకుంటే చూడండి. ఇలా గిన్నెలోకి మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నీళ్లు పడకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి 2 గంటల తర్వాత తీస్తే ఇది ఇంకా చిక్కబడింది. ఇలా చిక్కబడిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుంటే మనం పాలు కాగబెట్టిన తర్వాత పైన మీగళ్ళ వస్తుంది కదండి, దాన్ని కూడా మీరు ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒకటేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ దీన్ని ఒక 3-4 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఇలా నురగగా రావాలి. ఇప్పుడు దీన్ని బాక్స్లోకి వేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కలర్ఫుల్ కోసం, కానీ నేను ఇక్కడ ఏ కలర్ని యూస్ చేయడం లేదు. ఇప్పుడు దీనిపై నుంచి సిల్వర్ ఫాయిల్ పేపర్ని ఇలా పెట్టి కవర్ చేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నీళ్లు పడకుండా ఉంటాయి. మీరు దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 8 నుంచి 10 గంటల వరకు, లేకుంటే నైట్ మొత్తం పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు 8 గంటల తర్వాత నేను బాక్స్ తీసానండి బయటికి. దీనిపైన పెట్టిన మూత ఇంకా కవర్ని తీసేసేయాలి. ఇలా మొత్తం కవర్ తీసేసిన తర్వాత చూడండి ఐస్ క్రీమ్ మొత్తం గట్టిపడింది. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత వెంటనే సర్వ్ చేయకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే ఇలా స్కూపీతో ఐస్ క్రీమ్ తీయడం ఈజీ అవుతుంది. చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో.
ఇలా ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నాను. అంతే అండి, కూల్గా క్రీమీ టెక్స్చర్తో ఉన్న కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇలా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.